ఇక అదేవిధంగా సందుగా మొన్న పవన్ కళ్యాణ్ వచ్చిపోయాడు. కొండగట్టు అంజన్న సాకుతోటి మెల్లగా వచ్చి అక్కడ ఏదో 36 కోట్ల రూపాయలు టీటీడీ కాదా తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ 36 కోట్లను మంజూరు చేసింది ఈ దేవాలయ అభివృద్ధి పనుల కోసమని మెల్లగా దేవుని సాకుతోటి వచ్చి అక్కడ ఏలు పెట్టి మెల్లగా ఇక్కడున్న తెలిసి తెలవని పిల్లలు ఉంటారు కదా పవన్ కళ్యాణ్ మైకంలో వాళ్ళకు కండువాలు కప్పి నేను తెలంగాణ ప్రేమికుణ్ణి, నాకు తెలంగాణ అంటే బహు సత్యాంత ప్రేమ, నేను తెలంగాణలో పుట్టిన, తెలంగాణలో ఆడుకున్నా, చిర్రగోనె తెలుసు నాకు, గోటీలాట తెలుసు నాకు, అన్నీ తెలుసా అని ఆయన మాట్లాడిపోయాడు. తెలంగాణలో ఉన్న యువత అర్థం చేసుకోవాలి. ఆంధ్రోని జెండా మోస్తారా మీరు? పవన్ కళ్యాణ్ అనేటోడు తెలంగాణ ఇస్తే వారం రోజుల పాటు నేను ఉపవాసం ఉన్నా, నాకు మనసు పట్టలేదు, నాకు పేగుబంధం ఉన్నది ఇక్కడ అన్నట్టు ఈర్ష్య ద్వేషాలు వెళ్ళగక్కిండు. వాడు ఇట్లా చేతులు జాపుడుతోటి వీళ్ళు పోయో అమాతం అందుకున్నారు. ఇక వాడిని కౌగులించుకున్నాడు. ఎవడన్నా ఈ దేశంలో భయంకరమైన మనిషి ఉన్నాడంటే ఆయన పవన్ కళ్యాణ్. ఓట్ల నాడు కాషాయం కడతాడు, ఓట్లు అయిపోగానే టీషర్ట్ వేసుకుంటాడు. ఇది ఆయన నీతి. కొండగట్ట అంజన్నను మధ్యలో పెట్టుకొని వచ్చి బతికిపోయినావు కానీ నువ్వు కొండగట్ట అంజన్నను మధ్యలో పెట్టుకోకుండా వస్తే నీ పని ఎట్టుండో మా తెలంగాణ యువత, మా తెలంగాణ ప్రజలు చూపించేటోళ్ళు. కాబట్టి తెలంగాణలో యువత, మీకు మన తెలంగాణ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, తెలంగాణ కోసం పనిచేయరాదండి? ఇంటిని కూలగొట్టుకుంటామంటారు ఏంది? ఇంట్లో అవ్వయాన్ని చంపి దొంగోనికి కత్తిచ్చి అవ్వయాన్ని చంపమన్నట్టు ఉన్నది. కనీసం జ్ఞానం లేదా? ఎక్కడ పుట్టిన పార్టీ, ఎవరి కోసం పుట్టిన పార్టీ, ఎవరి కోసం మాట్లాడుతున్న పార్టీ? కాబట్టి ఈ తెలంగాణకు చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద శత్రువో పవన్ కళ్యాణ్ అంతకంటే పెద్ద శత్రువు. దీన్ని మన తెలంగాణ యువత అర్థం చేసుకోవాలని కోరుతున్నా. దేనికే ఆ పార్టీ ఇక్కడ? దేనికి ఆ పార్టీ? మన కళ్ళమంటోళ్ళని మరొకసారి అనిపించుకోవడానిక? అర్థం చేసుకోండి. అసలు దేని మీద నిలబడాలో అర్థం కాదు మన తెలంగాణ యువత. ప్రమాదం జరిగేదాకా చూస్తారు, ప్రమాదం జరిగినాక ఇక కేకలు పెడతారు, బొబ్బలు పెడతారు. ఓ బహుజనవాదం ఉన్నది, ఓ ప్రాంతీయవాదం ఉన్నది, వాటిని విడిచిపెట్టి పవన్ కళ్యాణ్ సంకల చూస్తాను. పవన్ కళ్యాణ్ సంకల